ఒకప్పుడు రామాపురం అనే చిన్న పల్లెలో రవి, చంద్ర అనే ఇద్దరు అన్నదమ్ములుండేవారు. పెద్దన్న రవి బీటెక్ చదువుతున్న బాధ్యత గలవాడు, కానీ కొంచెం కోపిష్టి అబ్బాయి. తమ్ముడు చంద్ర 8వ తరగతి చదువుతున్న, డ్రాయింగ్, కార్టూన్స్ అంటే ఇష్టమున్న అబ్బాయి. వాళ్ళ నాన్న చిన్న బజారీ కొట్టు నడిపేవాడు. అమ్మ ఇంట్లో పప్పు, పోపు వాసనతో ఇంటిని సంతోషంగా ఉంచేది. రవి గ్రాడ్యుయేషన్ కోసం పట్టణానికి వెళ్ళి చదువుకుంటూ ఇంటికి వచ్చేసరికి చాలా సీరియస్గా టైం లేకుండా ఉండేవాడు. చంద్ర మాత్రం ప్రతిదీ అన్నయ్యతో పంచుకోవాలని, తన డ్రాయింగ్ చూపించాలని, పాఠశాల కథలు చెప్పాలని చూస్తుండేవాడు. ఒకరోజు స్కూల్లో నా అన్నయ్య అనే పోస్టర్ తయారు చేసే పోటీ పెట్టారు. చంద్ర అన్నయ్య ఫోటో, వారి పల్లెలోని చెరువు, వారి షాపు, ఇంట్లో అన్నయ్య తన హోంవర్క్కి సహాయం చేసిన సీన్స్ అన్నీ చార్టుపై బాగా డ్రాయింగ్ చేశాడు. తర్వాత రోజు ఉదయం చంద్ర తన పోస్టర్ను సైకిల్ మీద స్కూల్కు తీసుకొని వెళ్తుండగా గుంతలో పడిపోతాడు. పోస్టర్ చినిగిపోతుంది. అతని ఇంటికి వచ్చి నా పోస్టర్ పోటీ పోయిందని బాధపడతాడు. అప్పుడు అర్జున్ అంటాడు, ఇది అంత పెద్ద విషయం కాదు అంటాడు. అప్పుడు రవికి చిన్నప్పుడు తన నాన్న తన సైన్స్ ప్రాజెక్టు కోసం రాత్రంతా నిద్రపోకుండా హెల్ప్ చేసినది గుర్తుకు వచ్చి నేనిప్పుడు తమ్ముడికి హెల్ప్ చేయాలని ఆలోచిస్తాడు. రాత్రి అందరూ నిద్రపోయాక రవి టేబుల్ మీద కూర్చొని చంద్ర చిరిగిపోయిన డ్రాయింగ్ ముక్కలను జాగ్రత్తగా అతికించి కొత్త డ్రాయింగ్ గీస్తాడు. మరుసటి రోజు ఉదయం చంద్ర లేచి చూస్తే టేబుల్ మీద కొత్త పోస్టర్ ఉంటుంది. చంద్ర ఆనందంతో అన్నయ్యని గట్టిగా కౌగిలించుకుంటాడు. స్కూల్లో టీచర్ ఆ పోస్టర్ని చూసి ఇక్కడ నిజమైన కుటుంబం ప్రేమ కనిపిస్తుందని దానికి ఫస్ట్ ప్రైజ్ ఇప్పిస్తుంది. చంద్ర ప్రైజ్ తీసుకొని స్టేజ్ మీదకెళ్ళి ఇలా అంటాడు, నా అన్నయ్య రాత్రంతా నిద్ర లేకుండా హెల్ప్ చేశాడు అని చెప్పి అన్నయ్యకి థ్యాంక్స్ చెప్తాడు. పిల్లలు, ఈ కథ వల్ల మనం ఏం తెలుసుకున్నాము? చిన్న చిన్న కళలను కూడా సపోర్ట్ చేస్తే పిల్లలకు పెద్ద కాన్ఫిడెన్స్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కిడ్స్ స్కూల్ బ్యాగ్.